విమానము టేకాఫ్ అవుతున్నప్పుడు చాలామందికి ఒక టెన్షన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే అది బరువుగా లేస్తూ ఉంటుంది కదా! ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటదనమాట. దీన్ని బట్టి మనం జీవిత పాఠాలు ఏం నేర్చుకోవాలి? యెస్, ప్రెషర్ క్రియేట్స్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ అన్నది రావాలి అంటే ఆ ప్రెషర్ అన్నది ఉండాలి. ఉండాలి. ఓకే అండి. అంటే జీవితంలో కష్టాలొచ్చినప్పుడు, నష్టాలొస్తున్నప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు లేదా ఎదురీత ఎదుగుతున్నప్పుడు చాలామంది బాధపడతారు. కామన్ అది. మానవ నైజం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యెస్, మనకు టేక్ ఆఫ్ అయ్యే టైం వచ్చింది కాబట్టే ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకోటి, రన్ బిఫోర్ టేక్ ఆఫ్. అది ఎట్లుంటది దాని రన్ అన్నది చాలా స్పీడ్‌గా ఎళ్తదనమాట. టేక్ ఆఫ్ స్పీడ్ అంటారు. ఆల్మోస్ట్ 250, 300 దగ్గర దగ్గర స్పీడ్ అందుకున్నప్పుడే అది టేక్ ఆఫ్ అవుతది. అంటే జీవితంలో హార్డ్ వర్క్ అన్నది చాలా ముఖ్యమండి. ఈ టేక్ ఆఫ్ ఆ స్పీడ్ అనేది ఏదైతే చెప్తదో హార్డ్ వర్క్ అనమాట. కష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి, ప్రేమతో పని చేయాలి, కమిట్ అయ్యి పని చేయాలి, డెడికేషన్‌తో పని చేయాలి. యెస్, అప్పుడే మనకి ఆ స్పీడ్ అన్నది రావడం జరుగుతది. ఆ తర్వాత విమానం గాల్లో ఎగరాలి అంటే ఆ వీల్స్ అన్నది గ్రౌండ్ నుంచి పైకి రావాలి. అంతే గదా! యూ హ్యావ్ టు లెట్ గో ద గ్రౌండ్. అంటే దీని అర్థం ఏంటంటే యెస్, యూ హ్యావ్ టు గెట్ ఔట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రావాలి. నేను ఉదయము నిద్ర లేవుడు 7:00కే లేస్తాను. తొందరగా లెగడం అవ్వదు అంటే కుదరదు. ఒక్కొక్కసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ ద డే ఎర్లీ. ఓకే. బ్రహ్మ ముహూర్తం అంటారు చూసిండ్రా? 4 గంటలకల్లా మన యొక్క పని ప్రారంభించాలి మిత్రులారా. కుచ్ పానీకి లియే కుచ్ కర్నా పడతా హై అంటా నేనైతే. సో, ఆ కంఫర్ట్ జోన్ వదలాలి. ఆ వీల్స్ అన్నది గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడే అది ఆకాశంలో ఎగరడం జరుగుతది అనమాట. ఆ తర్వాత నాయిస్ ఎట్లొస్తదండి భయంకరంగా లోపల కూర్చున్నోళ్ళకి గూడా ఇనిపిస్తుంటది. ఇక బయటున్నోళ్ళకి ఎట్లుంటది నాయిసు. అంటే ఇదంతా ఖయాట్స్ అనమాట. మొత్తం ఖయాస్ లైక్ మనం డెవలప్ అవుతున్నప్పుడు రకరకాల ఇబ్బందులొస్తాయి. రకరకాల శబ్దాలొస్తాయి. రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. దీన్ని మనం చూసి భయపడడానికి వీల్లేదు. ఆ నాయిస్ అన్నదాన్ని పాజిటివ్‌గా మనం తీసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విమానం అలాగ గాల్లోకెళ్తది గదండీ! 100 అడుగులు, 200 అడుగులు, 1000 అడుగులు ఇట్లా ఎళ్ళేసరికి మనకు మొత్తము వైడ్ అంతవరకు గూడా మన పట్నమేందో మనకు తెలవదు సరిగ్గా గదండీ! ఆ ఆకాశంలో నుంచి చూస్తుంటే దాని యొక్క అందం అన్నది డిఫరెంట్‌గా ఉంటది. యూ విల్ హ్యావ్ ఎ వైడర్ వ్యూ. జీవితాన్ని కూడా వైడ్ వ్యూలో మనం చూసే అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఉన్నతంగా ఎదుగుతామో. కాబట్టి మిత్రులారా, ఫ్లైట్ టేక్ ఆఫ్ నుంచి ఈ యొక్క అద్భుతమైన పాఠాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాకుండా యెస్, ఈ రకంగా మన జీవితం కూడా మారాలి అనేసి యెస్, అన్నిటికి మనం రెడీ అయ్యి ఉండాలి. యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ సక్సెస్. విష్ యూ ఎ గ్రేట్ లైఫ్.